Hi friends, welcome back. And you are watching AH Career YouTube channel and myself, Atish Jay. ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్జాంపుల్లో మనం బైనరీ ఫైల్స్ ద్వారా ఒక స్ట్రక్చర్ ఎరేని ఎలా స్టోర్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం. అండ్ నేను ఈరోజు సెషన్లో ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడతాను. మీన్స్ ఇప్పటి వరకు మీరు ప్రీవియస్ అన్ని వీడియోస్ నాది చూసుంటే ప్రీవియస్ కొన్ని వీడియోస్లో బైనరీ ఫైల్స్లో డేటాని ఎలా స్టోర్ చేయాలి, బైనరీ ఫైల్స్ నుంచి డేటాని ఎలా రీడ్ చేయాలి, అవన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పుకుంటూ వచ్చాను. బట్ ఆ ఎగ్జాంపుల్స్కి ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఈ కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాన్నే నేను పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి అంటాను. ఫ్రెండ్స్, మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఏదైనా ఒక నోట్స్ విత్ ఎగ్జాంపుల్స్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒక లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా కావాలంటే ఆ ఈ బుక్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సపోజ్ ఇఫ్ యూఆర్ బిగినర్, మీరు బిగినర్ అయితే కనుక ఫ్లో చార్ట్స్ అండ్ సూడో కోడ్స్ కోర్స్ అనేది చేయడం చాలా మంచిది. దానికి సంబంధించిన కూడా నాకు ఒక బుక్ రాసాను నేను, దానికి సంబంధించిన కూడా లింక్ ఇస్తాను. మీరు కావాలంటే 2 బుక్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ సాఫ్ట్వేర్ కెరియర్, ఓకే, అండ్ మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివేటట్టు అయితే, మీన్స్ బీటెక్ ఆర్ ఎనీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఎనీథింగ్ కంప్యూటర్ రిలేటెడ్ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తుంటుంటే అండ్ మీరు ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చాలా డీటెయిల్గా స్ట్రక్చర్లీ ఆర్డర్లో నేర్చుకోవాలనుకుంటే నేను ఒక కోర్స్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. దాని పేరు ఏంటంటే ప్రోగ్రామింగ్ బేసిక్స్, లాజిక్స్ అండ్ టెక్నిక్స్. ఈ కోర్సులో ఫ్లో చార్ట్స్ అండ్ సూడో కోడ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కోర్స్ ప్రైజ్ వచ్చి యాక్చువల్గా ఏంటంటే 2000 రూపీస్. దీంట్లో మీకు 59 వీడియోస్ ఉంటాయి అండ్ 3 అసైన్మెంట్స్ అండ్ 4 క్విజెస్ ఉంటాయి. ఇది పెయిడ్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్, 2000 రూపీస్. ఒకవేళ మీరు ఒక 100 రూపీస్ కనుక ఎఫర్ట్ చేయగలిగితే, 100 రూపీస్ జస్ట్, నేను మీకు ఆ 2000 రూపీస్ వర్త్ ఆఫ్ కోర్స్ని జస్ట్ 100 రూపీస్కి ఇస్తాం. మీన్స్ మీరు 100 రూపీస్ కనుక ఎఫర్ట్ చేయగలిగితే ఆ కోర్స్లో పెయిడ్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వగలిగితే కనుక అవ్వండి. ఆ కంప్లీట్ కోర్స్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీన్స్ ఇప్పుడు నేను ఈ వీడియోస్ని తెలుగులో చేసినట్టు అవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం నేను తయారు చేసిన కోర్సెస్ ఏంటంటే, బట్ మన తెలుగు ఆడియన్స్కి కూడా ఒక నామినల్ ప్రైస్కి ఇద్దాము. ఎందుకంటే ఏదైనా ఒకటి ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. అందుకని జస్ట్ నేను ఏంటంటే 100 రూపీస్ చార్జ్ చేస్తున్నాను. బట్ యాక్చువల్గా కోర్స్ వచ్చేసి 2000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో దాని లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను. ఒకవేళ మీరు నా వీడియోస్ని కంటిన్యూస్గా చూసేటట్టయితే అండ్ మీకు నా వీడియోస్లో ఏదైనా క్వాలిటీ అనిపించుంటే మీరు 100 రూపీస్ ఎఫర్ట్ చేయగలిగితే ఆ కోర్స్ని బై చేయండి. మీకు కంప్లీట్లీ 1 ఇయర్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఒక సెపరేట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పే చేసిన వితిన్ 24 అవర్స్లో మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్. అండ్ మీరు 1 ఇయర్ వరకు ఆ కోర్స్ని కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దట్స్ ఇట్. చిన్న అప్డేట్ ఇవ్వాలనుకున్నాను. అండ్ లెట్ మీ కంటిన్యూ విత్ దిస్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, నేను ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఎంప్లాయీ స్ట్రక్చర్ని తీసుకున్నాను. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో ఏంటంటే నేను స్టూడెంట్ స్ట్రక్చర్తో వర్క్ చేశాను. సో మళ్ళీ స్టూడెంట్ స్ట్రక్చర్ తీసుకోవడానికి వేరే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందారని అనిపించి నేను ఎంప్లాయీ స్ట్రక్చర్తో వర్క్ చేస్తాను. ఓకే, ఈ విధంగా నేను ఒక ఎంప్లాయీ స్ట్రక్చర్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ శాలరీ. శాలరీ డబుల్ టైప్, నేమ్ క్యారెక్టర్ టైప్, ఎంప్లాయీ ఐడి ఇంటీజర్ టైప్. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో ఏం చేసామంటే మనం ఈ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ స్ట్రక్చర్ వేరియబుల్లో డేటాను రీడ్ చేసి ఇమీడియట్లీ ఆ డేటాని మనం హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్లో స్టోర్ చేసేవాళ్ళం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు 100 రికార్డ్స్ని స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 100 టైమ్స్ మీ ర్యామ్ మెమరీ హార్డ్ డిస్క్ని యాక్సెస్ చేస్తుంది.
గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మీరు 100 రికార్డ్స్ని స్టోర్ చేయాలనుకుంటే మీ స్ట్రక్చర్ వేరియబుల్ కేవలం ఒక రికార్డ్ని స్టోర్ చేస్తుంది. కాబట్టి మీరు 100 రికార్డ్స్ని స్టోర్ చేయాలనుకుంటే ప్రతిసారి మీరు మీ స్ట్రక్చర్ వేరియబుల్లో ఒక డేటాని స్టోర్ చేస్తారు. దాని తర్వాత ఆ వేరియబుల్లో ఉన్న డేటాని తీసుకెళ్ళి ఫైల్లో స్టోర్ చేస్తారు. మళ్ళీ కొత్త రికార్డ్ రీడ్ చేస్తారు. మళ్ళీ ఆ కొత్త రికార్డ్ని తీసుకెళ్ళి ఫైల్లోకి స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీ ర్యామ్ మెమరీ మీ హార్డ్ డిస్క్ని 100 టైమ్స్ యాక్సెస్ చేస్తుంది. అలా కాకుండా మనం ఎన్ని రికార్డ్స్ అయితే స్టోర్ చేయాలనుకున్నామో అన్ని రికార్డ్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎరేలో రీడ్ చేసేసుకుంటే దాని తర్వాత ఆ ఎరేని ఒక్కసారి మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఫైల్లో రాసేస్తే పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే 100 టైమ్స్ మన ర్యామ్ మెమరీ హార్డ్ డిస్క్ని యాక్సెస్ చేయడం కన్నా 1 టైం యాక్సెస్ చేసి మొత్తం డేటాని ఎట్ ఏ టైం స్టోర్ చేస్తే డెఫినెట్లీ దేర్ విల్ బి ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. అది నేను మీకు ఎగ్జాంపుల్లో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పిన ప్రీవియస్ సెషన్స్ అన్ని మీరు వరుసగా వింటూ వస్తేనే ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నది ముఖ్యం కాదు. చాలా లిమిటెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకేంటంటే కంప్లీట్ నాలెడ్జ్ని ఒక స్టూడెంట్కి అందించాలి. 1 అవర్లో సీ నేర్చుకోండి, 10 అవర్స్లో సీ నేర్చుకోండి, నేను అలాగా చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఒక కంప్లీట్ సబ్జెక్ట్ని ఇవ్వాలనుకుంటున్నాను. సో నా కంప్లీట్ వీడియో సిరీస్ని చూసి కొంతమంది లైఫ్లో మార్పు వచ్చినా చాలు ఫ్రెండ్స్, అదే నేను కోరుకుంటున్నాను. సో కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండడం కన్నా వేలలో సబ్స్క్రైబర్స్ ఉండి దాంట్లో కొన్ని వందల మంది నా కోర్స్ని నేర్చుకుని వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక మార్పు తీసుకురాగలిగితే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను ఈ ఎగ్జాంపుల్ ఏం చేశానంటే E(10) అని చెప్పి ఒక ఎరేని క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు ఈ ఎఫ్ రీడ్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ రైట్ 2 ఫంక్షన్స్తో వర్క్ చేస్తాము. సో సింటాక్స్ మీరు ఏదో ఒక దానికి తెలుసుకోండి. ఎఫ్ రీడ్ తెలుసుకున్నా పర్లేదు, ఎఫ్ రైట్ తెలుసుకున్నా పర్లేదు, ఏదైనా పర్లేదు. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు వేరియబుల్ ఒక అడ్రస్ ఇవ్వాలి. దట్స్ నథింగ్ బట్ ఈ ఒక అడ్రస్. దాని తర్వాత ఆ పర్టికులర్ వేరియబుల్ ఒక రికార్డ్ ఎన్ని బైట్స్ని ఆక్యుపై చేస్తుంది. సో కంప్లీట్ ఈ అనే వేరియబుల్ ఈ ఎరే ఎన్ని బైట్స్ కాదు, ఒక్క రికార్డ్ ఎన్ని బైట్స్ తీసుకుంటుందని చెప్పాలి. దాని తర్వాత ఎన్ని రికార్డ్స్ మీరు రాయాలనుకుంటున్నారు అండ్ మీ ఫైల్ పాయింటర్ అడ్రస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బైట్ అడ్రస్ వచ్చేటప్పటికి 450 అనుకోండి. ఒక్క రికార్డ్ వచ్చి జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను 28 అనుకోండి. ఏంటంటే ఎన్ని రికార్డ్స్ రాయాలి? 10 రికార్డ్స్ రాయాలి. ఎక్కడ రాయాలి? ఫైల్ పాయింటర్లు రాయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అంటే ఎన్ని బైట్స్ తీసుకుంటే చూడండి, 4 బైట్స్. సో ఇది 20 బైట్స్ ఫ్రెండ్స్, ఇది 8 బైట్స్. సో ఒక రికార్డ్ వచ్చి ఎంత అయింది? 32 బైట్స్. సో మనం ఇలాగ ఎప్పుడు నంబర్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్. మనం ఆటోమేటికల్గా సైజ్ ఆఫ్ ఫంక్షన్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయడం బెటర్. సో మనమే డైరెక్ట్గా ఎన్ని బైట్స్ ఒక రికార్డ్ తీసుకుంటుందని ఇచ్చేటట్టు అయితే ఖచ్చితంగా ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ ఒకసారి కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో ఈ 2 జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, వీటిని ఏం కన్సిడర్ చేసుకోకండి. ఇప్పుడు నేను లైవ్లో మీకు ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను అండ్ అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ ప్రోగ్రామ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎంత డీపర్ లెవెల్ నాలెడ్జ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, గో టు C(free)id అండ్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్. ఫ్రెండ్స్, ఇది C(free)id అండ్ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. వీడియో లెంగ్తీ అవ్వచ్చు, బట్ తప్పదు ఇంకా, ఎందుకంటే ఈ టైప్లో క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయవలసిందే. స్ట్రక్ట్ ఎంప్లాయీ ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాను. ఇంటీజర్ EMP(id), క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 20, డబుల్ శాలరీ. మీరు ఇంటీజర్ శాలరీ, ఫ్లోట్ శాలరీ ఏది తీసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. స్ట్రక్ట్ ఎంప్లాయీ E(100) అని చెప్పి తీసుకున్నాం. ఓకే, సో మీరు మీ ఎరే సైజ్ ఎంతైనా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ మొత్తం అన్ని రికార్డ్స్ నేను ఎంటర్ చేయను. యూజర్ దగ్గర నుంచి అడుగుతాను నీకు ఎన్ని రికార్డ్స్ స్టోర్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి. ఒక ఫైల్ పాయింటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఫైల్ *fp అండ్ ఇంటీజర్ i అనేది ఒక ఇండెక్స్ వేరియబుల్ అండ్ టార్గెట్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను.
ఈ టార్గెట్ వేరియబుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నీకు చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఎఫ్పి ఈక్వల్స్ టు ఎఫ్ ఓపెన్ emp.dat అనేది ఫైల్ నేమ్ అండ్ ఏబి, ఏ అంటే అపెండ్, బి అంటే బైనరీ ఫైల్. నేను ఒకే ప్రోగ్రాంలో రైటింగ్ అండ్ రీడింగ్ ఒకే ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అందుకని ప్లస్ అంటే ఓపెన్ ద ఫైల్ ఇన్ డ్యూయల్ మోడ్. ఎందుకంటే ప్లస్ ఇస్తేనే ఫైల్ని అపెండ్ మోడ్లో ఓపెన్ చేసి రీడింగ్ కూడా మీరు అవకాశం ఇస్తున్నారని అర్థం. దాని తర్వాత ఇక్కడ అడగండి యూజర్ని, ప్రింట్ ఎఫ్ ఎంటర్ how many employees information you want to store అని చెప్పి చిన్న మెసేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. స్కాన్ఎఫ్ %d కామా %, అంటే నేను టోటల్గా 100 రికార్డ్స్కి సరిపడా స్పేస్ని అయితే అలొకేట్ చేశాను, బట్ అన్ని ఎంటర్ చేయను. ప్రోగ్రాంలో అడుగుతాను యూజర్ దగ్గర నుండి, లైక్ నువ్వు ఎన్ని రికార్డ్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి అడిగాను. ఇప్పుడు ఒక ఫర్ లూప్ స్టార్ట్ చేసి ఎన్ని రికార్డ్స్ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నాడు ఎంప్లాయీ అన్ని రికార్డ్స్ని నేను రీడ్ చేస్తాను. సో ఫర్ i ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దెన్ టార్గెట్ అండ్ ఐల్ సే i++. హియర్ ఐల్ సే ప్రింట్ ఆఫ్. ఇక్కడ ఒక మెసేజ్ కూడా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఏం లేదు, కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి. కంపల్సరీ ఏం కాదు ఫ్రెండ్స్, ఎన్ని ఇవ్వాలనే రూల్ ఏం లేదు, జస్ట్ చూడడానికి నీట్గా ఉంటుందని ఇచ్చాను. ఎంటర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి స్కాన్ఎఫ్ %d కామా %, e of i ఫ్రెండ్స్. ఈ అనేది ఎరే టైప్, e of i డాట్ emp id ఎంప్లాయీ ఐడి స్టోర్ చేశాను. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ నేమ్. ఫ్రెండ్స్ ఎఫ్ ఫ్లష్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గెట్స్ e of i డాట్ నేమ్, print of enter employee salary, scanf. ఫ్రెండ్స్ %lf డబుల్ కదా అందుకని, అండ్ %of e of i డాట్ శాలరీ. ఈ విధంగా ఈ ఫర్ లూప్ ద్వారా మనం ఎన్ని రికార్డ్స్ కావాలో అన్ని రికార్డ్స్ని ఎట్ ఎ టైం రీడ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో ఏం చేస్తామంటే మనం ఒక ఎంప్లాయీ రికార్డ్ని రీడ్ చేసి వెంటనే ఫైల్లోకి రాసేసి ఇవ్వాలి. ఇప్పుడు ఫైల్లో రాయట్లేదు ఫ్రెండ్స్, నాకు డేటా అంతా ఏంటంటే మెమరీలోనే స్టోర్ అయి ఉంటుంది ఓకే ఎరేలో. ఇప్పుడు ఫైల్లో డేటాని రైట్ చేసే లైన్ని రాస్తాను. సో ఎఫ్ రైట్ %of e అంటే ఈ ఈ అనే వేరియబుల్ యొక్క ఫస్ట్ బైట్ అడ్రస్ అని చెప్పి అర్థం ఫ్రెండ్స్. సైజ్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సైజ్ ఆఫ్ ఈ అని ఇవ్వకండి. సైజ్ ఆఫ్ ఈ అంటే ఏమవుతుంది తెలుసా? సైజ్ ఆఫ్ ఈ అంతా ఈ ఆఫ్ 100 అన్నారు. సో 3200 బైట్స్ అంటే ఒక రికార్డ్ 32 బైట్స్ ఆక్యుపై చేస్తుంది కదా. సైజ్ ఆఫ్ ఈ అంటే 32 బైట్స్ అని అర్థం కాదు. ఇక్కడ మీరు ఒక్క రికార్డ్ సైజ్ ఇవ్వాలి. ఒక్క రికార్డ్ సైజ్ అంటే స్ట్రక్ట్ ఎంప్లాయీ అని చెప్పి స్ట్రక్చర్ టైప్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా వేరియబుల్ ఇచ్చారు, ఎందుకంటే ఒకటే వేరియబుల్, ఆ వేరియబుల్ పట్టి మనకి సైజ్ వచ్చేసింది. బట్ ఇక్కడ వేరియబుల్ ఇస్తే సైజ్ 3200 బైట్స్ ఇస్తుంది, కానీ అన్ని రికార్డ్స్ స్టోర్ చేయట్లేదు. సో మీరు కేవలం ఒక రికార్డ్ సైజ్ ఇచ్చి దాని తర్వాత మీకు గుర్తుందో లేదో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో 1 అని ఇచ్చేవాళ్ళం. 1 అంటే 1 రికార్డ్ అని చెప్పడం. ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? అది టార్గెట్ అనే వేరియబుల్లో ఉంది ఫ్రెండ్స్. క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎఫ్పి అనేది ఫైల్ పాయింటర్. ఈ విధంగా ఏంటంటే మొత్తం ఎట్ ఏ టైం ఈ ఏరియాలో ఉన్న డేటాని మనం ఫైల్లో రాయడం జరిగింది. సో హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్ని మనం పదే పదే యాక్సెస్ చేయట్లేదు, ఒకసారి యాక్సెస్ చేసాం. ప్రింట్ ఆఫ్ /n డేటా ఈజ్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ
5 అని చెప్పేసి ఒక మెసేజ్. ఇది ఫ్రెండ్స్ ఫైల్లో డేటాని స్టోర్ చేసే విధానం. ఇంకా పూర్తి అవ్వలేదు, ఓకే, ఇంకా ప్రోగ్రామ్ పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది వస్తుంది గైస్. ఒకవేళ ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, ద ఇంట్రెస్ట్ లెవెల్ ఇన్ ద సబ్జెక్ట్. సో మీరు నిజంగా ఇక్కడి వరకు విన్నారంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ లైన్లో చెప్పండి. మీరు నెక్స్ట్ పార్ట్ కూడా మీన్స్ ఫైల్లో డేటాని రీడ్ చేసి డిస్ప్లే చేసే లాజిక్ కూడా కంటిన్యూ చేస్తారా లేదా అన్నది నాకు చెప్పండి. ఎందుకంటే ఇక్కడి వరకు మీరు వింటేనే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. అండ్ అప్పుడు మీరు కామెంట్ లైన్లో ఏదైనా రాస్తే నాకు తెలుస్తుంది మీరు ఇక్కడి వరకు నిజంగా వీడియోని విన్నారని చెప్పి. ఇప్పుడు చూపించేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి, ఓకే. సో ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలంటే మీ ఫైల్ పాయింటర్ని చూసారా, అది యాక్చువల్గా చివరికి వెళ్ళిపోయింది. ఇజ్ ఇట్ క్లియర్? అది డేటాని రాస్తూ చివరికి వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు రివైండ్ ఆఫ్ ఎఫ్పి అన్న ఫంక్షన్ ఉపయోగించి ఫైల్ పాయింటర్ని బిగినింగ్ ఆఫ్ ద ఫైల్కి సెట్ చేశారు, ఓకే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎఫ్ రీడ్ ఫంక్షన్ రాయాలి. యాక్చువల్గా ఎఫ్ రీడ్ యాంపర్సెంట్ ఆఫ్ ఈ అంటే ఈ అనే ఏరియాలో మొత్తం డేటాని రీడ్ చేయాలని చెప్పి అంటున్నాను. రికార్డ్ సైజ్ అంతా సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ ఎంప్లాయీ అని అర్థం. అంటే ఒక రికార్డ్కి ఎంత సైజ్ ఉందో అంత. టార్గెట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చెప్తుంది మనకి. ఎక్కడి నుంచి రీడ్ చేయాలంటే ఫైల్ పాయింటర్ నుంచి రీడ్ చేయాలి. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ టార్గెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలాగా అంటే చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఈ ప్రోగ్రామ్ బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఎంటర్ హౌ మెనీ రికార్డ్స్ యూ వాంట్ టు స్టోర్ అన్నారు. 5 అంటే 5 రికార్డ్స్ని స్టోర్ చేస్తాం. అదే 5 రికార్డ్స్ని రీడ్ చేస్తారు. సో స్టోర్ చేసేటప్పుడు టార్గెట్ వేరియబుల్ ఒక వాల్యూ, డేటాని డిస్ప్లే చేసేటప్పుడు టార్గెట్ వేరియబుల్ ఒక వాల్యూ సేమ్, నో డౌట్, చాలా బాగుంది. కానీ మీరు ఇదే ప్రోగ్రామ్ని సెకండ్ టైం రన్ చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఫైల్లో ఆల్రెడీ 5 రికార్డ్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు ఇంకొక 3 రికార్డ్స్ స్టోర్ చేశారు. సో ఫైల్లో డేటాను రాసేటప్పుడు అయితే టార్గెట్ వాల్యూ 3 ఉంటుంది, బికాస్ యూఆర్ ఆస్కింగ్ ద యూజర్ లైక్ హౌ మెనీ రికార్డ్స్ యూ వాంట్ టు స్టోర్. బట్ ఫైల్లో డేటాను రీడ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఫైల్లో ఉన్న పాత రికార్డ్స్ ప్లస్ మీరు కొత్తగా స్టోర్ చేసినవి అవన్నీ కలిపి డిస్ప్లే చేయాలి. సో ఇదే చాలా చాలా ట్విస్ట్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఈ ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ క్యాల్కులేట్ టోటల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ కామెంట్ లైన్ పెట్టాను. ఈ రివైండ్ ఎఫ్పి కూడా కామెంట్ లైన్ కింద రాస్తాం, ఓకే. సో రివైండ్ ఎఫ్పి అంటే మనకి బిగినింగ్ ఆఫ్ ద ఫైల్కి వెళ్ళింది ఫైల్ పాయింటర్. ఇప్పుడు ఏం చేస్తారంటే బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుండి చివరికి పంపించేయండి కంట్రోల్ని. సో ఎఫ్సీక్ అన్నది ఫంక్షన్ ఫ్రెండ్స్. ఎఫ్సీక్ ఎఫ్పి ఫైల్ పాయింటర్ 0th పొజిషన్ దగ్గర నుంచి అంటే బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ దగ్గర నుండి సీక్ _ఎండ్ అంటే చివరికి పంపించాం ఫ్రెండ్స్, ఓకే. చివరికి పంపించాం. దీని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు f_tel ఆఫ్ ఎఫ్. ఫ్రెండ్స్ f_tel ఆఫ్ ఎఫ్పి ఏం చేస్తుందంటే ఈ మీ ఫైల్లో టోటల్గా ఎన్ని బైట్స్ ఉన్నాయో, ఎందుకంటే మీరు చివరికి వెళ్ళిపోయారు కదా, సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుండి లాస్ట్ వరకు ఎన్ని బైట్స్ ఉన్నాయో అది చెప్తుంది ఫ్రెండ్స్. సో నంబర్ ఆఫ్ బైట్స్ బై 1 రికార్డ్ సైజ్. సో ఇక్కడ ఏమవ్వాలి, మీరు సైజ్ ఆఫ్ ఎంప్లాయీ అని ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే f_tel ఏం చేస్తుందంటే మనకి ఈ ఫైల్ టోటల్ సైజ్ అంతా ఎన్ని బైట్స్ అని చెప్పి చెప్తుంది. డివైడెడ్ బై మీరు సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ ఎంప్లాయీ అంటే ఒక రికార్డ్ సైజ్ అని చెప్పి అన్నారు. ఇది మీ టార్గెట్ వేరియబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కావాలంటే ఇక్కడ
స్లాష్ అని ఇచ్చి, అంటే టోటల్గా ఎన్ని బైట్స్ ఉన్నాయో డిస్ప్లే చేయని కావాలంటే టోటల్ నంబర్ ఆఫ్ బైట్స్ ఇన్ ఫైల్ అని ఇచ్చి %d కామా f_tel ఫంక్షన్ ఉపయోగించండి, f_tel ఆఫ్ fp అనండి. ఓకే, అలాగే printf/n టోటల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ అని ఇచ్చి కామా టార్గెట్ అని ఇవ్వండి. ఇంకా సైజ్ ఆఫ్ ఈచ్ రికార్డ్ అని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, పర్లేదు. ఏంటంటే సైజ్ ఆఫ్ ఈచ్ రికార్డ్ ఈజ్ %d, సైజ్ ఆఫ్ ఫంక్షన్ ఎంప్లాయీ. దట్స్ ఇట్ గైస్. సో టోటల్ ఫైల్ సైజ్ డిస్ప్లే చేస్తున్నాను, దాని తర్వాత ఒక రికార్డ్ సైజు. సో టోటల్ ఫైల్ సైజ్ బై రికార్డ్ సైజ్ విల్ గివ్ యూ ద నంబర్ ఆఫ్ రికార్డ్స్. మూడిట్లని డిస్ప్లే చేసాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఫైల్లో ఉన్న డేటాని అనే ఏరియాలో రీడ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే డిస్ప్లే చేయండి. సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అని ఇచ్చి ఒక మెసేజ్ ఇచ్చి printf/n ఒక అండర్లైన్ ఇచ్చి దాని తర్వాత ఫర్ i equals to 0, i is less than target i++. printf/n %d %s %lf కామా %d ప్లేస్లో e of i డాట్ empid, e of i డాట్ నేమ్, e of i డాట్ శాలరీ. మొత్తం ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు కావాలంటే హెడ్డింగ్ కూడా ఇచ్చుకోండి, పర్లేదు. printf/n empid/t పూర్తిగా రాయడం బెటర్. employee/t employee name/t ఎంప్లాయీ శాలరీ. సో మీరు ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం చేస్తారంటే /t ఇవ్వండి. ఇక్కడ కూడాను /t ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 5D అంటే మనకి 5 digits గ్యాప్, సమ్ 20 years, అండ్ ఇక్కడ 10.2% 10.2 LF అంటే మనకి శాలరీలో 2 digits డిస్ప్లే అవుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. నేనైతే అంత కరెక్ట్ అనుకుంటున్నాను, బట్ ఎర్రర్స్ ఏమైనా వస్తే చూద్దాం మళ్ళీ. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. మిస్టేక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు ఫైల్ పాయింటర్ని చివరికి పంపించారు కదా, మరి సో చివరికి పంపించిన తర్వాత ఆ ఫైల్ పాయింటర్ మీరు బిగినింగ్కి తీసుకొచ్చి అప్పుడు రీడింగ్ స్టార్ట్ చేయాలి. సో రివైండ్ FP ఇప్పుడే గుర్తొచ్చింది నాకు అది. ఓకే, సెట్స్ ద ఫైల్ పాయింటర్ టు ద బిగినింగ్. దట్స్ ఇట్. F5 ప్రాబ్లం ఇస్తుంది. ఇక్కడ స్ట్రక్చర్ని క్లోజ్ చేయలేదు, ఫస్ట్ ఎర్రర్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. F5 PRINTF. ఓకే, ఇక్కడ సెమీకోలన్ మిస్ అయింది. సిల్లీ మిస్టేక్స్ ఫ్రెండ్స్, ఏం పెద్ద సీరియస్ మిస్టేక్స్ కాదు. ఓకే, ఎస్కేప్ సీక్వెన్స్ ఎక్కడో తేడా పడ్డది, చూద్దాం, ప్రాబ్లం లేదు. ఎంటర్ హౌ మెనీ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు స్టోర్. స్టార్టింగ్లో 1 అంటాను. ఓకే, ఎంటర్ ఎంప్లాయీ ఐడి దగ్గర మనం స్లాష్ అని ఇద్దారు, అదొకటి చిన్న చేంజ్ చేయాలి. ఎంటర్ నేమ్ రాజ్, ఎంటర్ ఎంప్లాయీ శాలరీ 9000. డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ టు ఫైల్. సూపర్ గైస్. టోటల్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఇన్ ఫైల్ 32, సైజ్ ఆఫ్ ఈచ్ రికార్డ్ 32, టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అక్కడ నేను డిస్ప్లే చేయాలి. అక్కడ నేను టార్గెట్ వాల్యూ డిస్ప్లే చేయలేదనుకుంటా. సో కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అవి అన్నీ చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ /t ఇక్కడ బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే
ఎంటర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అన్న దగ్గర /n 2 times పెడతాను, సో దట్ చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది. దాని తర్వాత డేటా ఈజ్ రిటర్న్ టు ఫైల్, తర్వాత /n ఇది ఏంటంటే ఫైల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇక్కడ /y పొరపాటున తేడా పడ్డది, /y కాదు /t ఏంటంటే ఇది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ %d మిస్ అయింది, అందుకని అక్కడ రాలేదు. ఫ్రెండ్స్, స్క్రాచ్ లెవెల్ నుండి ఇలాంటి కాంప్లెక్స్ ప్రోగ్రామ్ రాయాలంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి, సో తప్పదు. ఓకే, ఇప్పుడు చూడండి కరెక్ట్ చేసి మిస్టేక్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయడం గొప్పతనం కాదు ఫ్రెండ్స్. మిస్టేక్స్ వచ్చేటట్టే ప్రోగ్రామ్ రాసి ఆ మిస్టేక్స్ని అర్థం చేసుకుని మీరు కరెక్ట్ చేయగలిగితే ద బెస్ట్ థింగ్. సో నేను ఇంకొక 1 రికార్డ్ అంటాను. ఎంటర్ ఎంప్లాయీ ఐడి దగ్గర నేను ఎంటర్కి ప్రెస్ చేయాలి, మీన్స్ /n ఇవ్వాలి. చూద్దాం. 102 హరి 9800. సూపర్ గైస్. టోటల్ నంబర్ ఆఫ్ బైట్స్ ఇన్ ఫైల్ 64. సూపర్. సైజ్ ఆఫ్ ఈచ్ రికార్డ్ 32. టోటల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ 2. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే బాగానే వచ్చింది. ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, అక్కడ ఒక అండర్లైన్ ఇస్తే బాగుంటుంది. ఎంటర్ ఎంప్లాయీ ఐడిని నెక్స్ట్ లైన్లో పంపిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎక్కడ ఉంది ఎంటర్ ఎంప్లాయీ ఐడి? ఇక్కడ ఉంది. ఓకే, దీన్ని నెక్స్ట్ లైన్లో పంపించేద్దారు ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత ఈ డేటా ఈజ్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ అని చెప్పిన తర్వాత మనం ఇదంతా క్యాల్కులేట్ చేసి చూపించాం కదా. ఇక్కడ ఏం చేద్దారంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్ అండ్ రికార్డ్స్, ఫైల్ అండ్ ఇట్స్ రికార్డ్స్ అని చెప్పి ఏం లేదు, కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రోగ్రాంలో. సో చూడడానికి నీట్గా ఉంటుంది అని చెప్పి, అందుకంటే ఏమీ లేదు. దాని తర్వాత దట్స్ ఇట్. అండ్ ఇక్కడ కూడా ఒక అండర్లైన్ ఇస్తే నీట్గా ఉంటుంది. ఏం లేదు, ఇవన్నీ ఏంటంటే మనకి నీట్నెస్ గురించి. ప్రొఫెషనల్ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ గైస్, ప్రొఫెషనల్ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఫ్రెండ్స్. ఓకే, F5. ఎంటర్ హౌ మెనీ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. ఈసారి 3 అంటాను. సో 103 జాక్ 8900, 104 రవి వర్మ 7800, 105 డాలీ మల్హోత్రా 9800. సూపర్ గైస్. డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ టు ఫైల్, మెసేజ్ ప్రింట్ అయింది. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్ అండ్ ఇట్స్ రికార్డ్స్, సూపర్ మెసేజ్. టోటల్ నెంబర్ ఆఫ్ బైట్స్ టోటల్గా 160 గైస్. అండ్ సైజ్ ఆఫ్ ఈచ్ రికార్డ్ వచ్చి 32. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేటప్పటికి 5. అండ్ చూడండి ఫ్రెండ్స్, 5 రికార్డ్స్ సక్సెస్ఫుల్గా మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనం గ్రూప్ డేటాని ఫైల్లో రాయడం అండ్ డిస్ప్లే చేయడం. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్ అండ్ ఇట్స్ రికార్డ్స్ అని చెప్పి చూసారండి, అది కూడా నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేద్దాం, కొంచెం గ్యాప్ వస్తుంది. అలాగే డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ టు ఫైల్, దాన్ని ఇంకా మనం కావాలంటే కొంచెం డెకరేట్ చేయొచ్చు, ఇలాగా స్టార్ సింబల్స్ అవి ఇచ్చి బ్యూటీ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఏం లేదు ఏంటంటే. ఓకే, దట్స్ ఇట్. ఇంకొకసారి ఫైనల్గా రన్ చేసి చూపించేస్తాను మీకు. ఇది 1 రికార్డ్, ఎంప్లాయీ ఐడి 106, రాజ్ కుమార్ 12,000. సూపర్. డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ టు ఫైల్. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్ అండ్ ఇట్స్ రికార్డ్స్. Size of each records is 32. Total number of records means byte size is 192. Total number of records 6. Super guys. ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్? మనం మొత్తం డీటెయిల్స్ అని పర్ఫెక్ట్గా డిస్ప్లే అవుతూ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో నేను ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దారనుకుంటున్నాను, వినండి. అదేంటంటే ప్రోగ్రామ్ని మళ్ళీ ఇంకొకసారి రన్ చేస్తాను. హౌ మెనీ రికార్డ్స్ అంటుంది, నేను 2 రికార్డ్స్ అన్నాను.
నేను మళ్ళీ 101 ఇచ్చాను. ఓకే, కిషోర్ అని చెప్పి అన్నాను. శాలరీ 15,000. మళ్ళీ 102 ఇచ్చాను. అండ్ హరీష్ అని ఇచ్చాను నేమ్. అండ్ 13,000 శాలరీ ఇచ్చాను. ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, 101, 102 రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ నేను మళ్ళీ అదే రికార్డ్ ఇచ్చినా సరే సిస్టమ్ తీసేసుకుంది. మీన్స్ ఇట్ ఈస్ నాట్ మెయింటైనింగ్ ద యూనిక్నెస్. మనం కావాలంటే యూనిక్నెస్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న నంబర్ ఎంటర్ చేస్తే సిస్టమ్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది, దిస్ ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చెప్పి. ఓకే, అలాగే కావాలంటే మనం ఎంప్లాయ్ ఐడీస్ని ఆటోమేటిక్గా కూడా జనరేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఏంటంటే నా పెయిడ్ ప్రోగ్రామ్లు ఉంటాయి. అవన్నీ నేను ఇక్కడ ఎందుకు అంటే ఆ లెవెల్ కంటెంట్ ఎందుకు ఇక్కడ నేను ఫ్రీగా అప్లోడ్ చేయట్లేదంటే, దానికి ఖచ్చితంగా నాతో ఇంటరాక్షన్ కావాలి. అటువంటి లెవెల్లో మనం ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలంటే, ఎందుకంటే ఎక్కడ చిన్న డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేయడానికి మీకు ఎవరు ఉండరు. సో దానివల్ల ఆ లెవెల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఇక్కడ మీకు ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. అవి నా పెయిడ్ ప్రోగ్రాంలు ఉంటాయి. సో ఒకవేళ మీరు సి లాంగ్వేజ్ నా పెయిడ్ కోర్స్లో ఏమైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే, అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్, అదంతా కంప్లీట్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ మోర్ దెన్ 250 వీడియోస్ ఉంటాయి, కంప్లీట్లీ ప్రొఫెషనల్ రికార్డింగ్ విత్ క్విజెస్, విత్ అసైన్మెంట్స్. 250 వీడియోస్ వరకు ఉంటాయి. దాంతోపాటు చాలా కాంప్లిమెంటరీ కోర్సులు కూడా ఉన్నాయి ఏంటంటే. సో ఆ కోర్స్కి మీరు ఏమైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే కనుక యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దట్ కోర్స్. బట్ యూ షుడ్ రైట్ ఏ మెయిల్ టు మీ, దెన్ ఓన్లీ ఐ కెన్ ప్రొవైడ్ యూ ద ప్రైజింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. అది నేను యాక్చువల్గా యూఎస్ మార్కెట్ కోసం మొత్తం కంప్లీట్ ఒక కోర్స్ని రికార్డ్ చేశాను. అంటే ఇండియా నుంచి యూఎస్ వెళ్ళి ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కానీ ఎంఎస్ఎస్ స్టూడెంట్స్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను రికార్డ్ చేశాను. అండ్ యూఎస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఆ కోర్సు నా దగ్గర తీసుకున్నారు. అండ్ ఐ చార్జ్ నియర్లీ $500. $500 అంటే జస్ట్ ఇమాజిన్. డిస్కౌంట్ పోను అది నేను $300 ఇస్తాను. మీన్స్ ఆల్మోస్ట్ 20,000 రూపీస్ అవుతుంది ఆ కంప్లీట్ కోర్స్కి. బట్ ఐ కెన్ గివ్ యూ ఎట్ ఏ బెస్ట్ ప్రైస్, చాలా స్పెషల్ డిస్కౌంటెడ్ ప్రైస్కి ఇవ్వగలుగుతాను. బట్ అది అందరికీ ఓపెన్ కాదు, ఇట్స్ నాట్ ఓపెన్ టు ఎవ్రీ వన్. ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే యూ జస్ట్ రైట్ ఏ మెయిల్ టు మీ. నేను నా మెయిల్ ఐడిని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, అలాగే అసలు ఎలా ఉంటుంది క్వాలిటీ, కంటెంట్ ఎలా ఉంటుంది, రికార్డింగ్ ఎలా ఉంటుంది, అవి మీరు టెస్ట్ చేయాలనుకుంటే నాది $100 సూడోకోడ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ కోర్స్ బై చేయండి ఫస్ట్. అది బై చేసిన తర్వాతే నా వేరే కోర్సెస్కి మీరు కావాలంటే ప్లాన్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు చాలా సీరియస్ అయితే మీ కెరియర్లో, దెన్ యూ కెన్ ఎన్రోల్ ఫర్ ద పెయిడ్ ప్రోగ్రామ్స్. అదర్వైజ్ నా ఫ్రీ కంటెంట్ చాలు ఫ్రెండ్స్. ఈ రేంజ్లో కంటెంట్ అయితే ఎవరు మీకు, అదైతే నేను గ్యారంటీగా చెప్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో సిరీస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్ గైస్.